హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ముందుకు ఒక మంచి కంటెంట్తో వచ్చాను. కంటెంట్ వచ్చి వాటర్ బాటిల్ అనమాట. యూజువల్లీ మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఫంక్షన్లకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, అవుటింగ్ కానీ, ఎక్కడికైనా కానివ్వండి, ఆఫీస్ మీటింగ్స్ కానివ్వండి, చిన్న వాటర్ బాటిల్ క్యారీ చేస్తుంటాం దాహం వేస్తే నీళ్లు తాగడానికి. ఓకేనా? సో కంటెంట్ వచ్చి దీని మీద అనమాట. దీని మీద మీరు అబ్జర్వ్ చేసినారో లేదో హారిజాంటల్ లైన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఈ హారిజాంటల్ లైన్స్ వెనక మెయిన్ రీజన్స్ ఏమి, ఓకేనా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా 4 రకాల రీజన్స్ ఉన్నాయి. ఓకేనా, 1 by 1 నేను చెప్తాను. ఒకటి వచ్చి స్ట్రెంగ్త్, సెకండ్ వచ్చి మెటీరియల్ కాస్ట్, థర్డ్ వచ్చి గ్రిప్, అండ్ 4వది వచ్చి ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకేనా? సో ఒక్కొక్కటి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్ట్రెంగ్త్ అనమాట. ఈ హారిజాంటల్ లైన్స్ వల్ల వాటర్ బాటిల్స్ బాగా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటుంది. అలాగే మనం వాటర్ ఫిల్ చేసినప్పుడు ఈక్వల్గా ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఈ స్ట్రెంగ్త్ వల్ల. నెక్స్ట్ వచ్చి మనకి మెటీరియల్ కాస్ట్. ఈ ప్రత్యేకమైన డిజైన్ వల్ల కంపెనీకి మెటీరియల్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. దానివల్ల కంపెనీ ఎక్కువగా ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ థర్డ్ వచ్చి మనకు గ్రిప్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా మీరు నోటీస్ చేస్తారో లేదా, పట్టుకోవడానికి గ్రిప్ చాలా బాగుంటుంది. గ్రిప్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఇవి లైన్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు చేస్తారనమాట, గ్రిప్. 4వది వచ్చి మనకి ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్. ఏదైనా ఒత్తిడి దీని మీద పడినప్పుడు, వాటర్ ఫిల్ చేసినప్పుడు ఈ హారిజాంటల్ లైన్స్ వల్ల ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా చేస్తుంది. సో ఇవి 4 రకాల ముఖ్య రీజన్స్ మన వాటర్ బాటిల్ పై హారిజాంటల్ లైన్స్ ఉండడానికి రీజన్స్. ఓకేనా? సో ఇది ఈరోజు ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.